ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా చూడండి ఎంత గొప్ప విషయాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగ చేయవు. చూసారా, అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉన్నప్పటికీ కూడాను మనం అన్ని పనులు చేయదగినవి కాని పనులు కొన్ని ఉన్నాయి. అవి మనకి క్షేమాభివృద్ధిని కలుగజేయవు కాబట్టి అవి చేయకూడదు. చూడండి, ఒక ఎగ్జాంపుల్గా చూసుకోగలిగితే ఒకప్పుడు భారతదేశము బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఉన్నది. అంటే బ్రిటిష్ వారికి పరిపాలనలో ఉన్నప్పుడు వారికి దాసులుగా మనము బ్రతికి ఉన్నామన్నమాట. అయితే ఆ తర్వాత బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనం స్వతంత్రం పొందుకొని ఉన్నాము. బ్రిటిష్ వారి దగ్గర దాసులుగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఉండేవారు వారందరూ కూడాను. అయితే ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది కదా! స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని చక్కగా దేశాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాం. కానీ అప్పుడు మరలా నాకు స్వతంత్రం వచ్చేసింది కాబట్టి నేను ఎటువంటి మాటలు ఎవ్వరివి వినను. నా ఇష్టం వచ్చినట్టు నేను రోడ్డు మీద పడుకుంటాను. లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టేసేసుకుంటాను. పెద్ద పెద్దగా నేను ఇంకా ఎవరి మాట వినాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు స్వతంత్రం వచ్చింది అన్నామనుకోండి, అది బావుంటుందా? అది ఎవరికైనా సరే అది మేలా? అది ఇబ్బందికరమైన పరిస్థితి కదా ఇతరులకి. అంటే నీకు అన్నిటికీ స్వతంత్రం వచ్చింది కదా అని చెప్పేసేసి అక్కడ భారతదేశం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగానికి లోబడి బ్రతకాలే తప్పించి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. అది క్షేమాభివృద్ధిని కలుగజేయవు. అది చేయదగినవి కావు. ఇదే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మలో కూడా మనకు అన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడాను అక్కడ కొంతమంది యూదులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు చూడండి. పాపం చేసే ప్రతివారు కూడాను మీరు దేనికి దాసులు అంటే పాపానికి దాసులుగా ఉన్నారు అంటూ ఉన్నారు. చూడండి, ఈరోజు మనం చాలామందికి మీ పాపాలను విడిచిపెట్టేసేసి మారు మనసు పొంది క్రీస్తు వారి రక్తంలో బాప్తీసం తీసుకొని మనం క్రీస్తు వారిని నమ్మి రండి, రక్షణలోకి రండి అని మనం చెప్పినప్పుడు వారంటూ ఉంటారు, అమ్మో క్రీస్తు వారిలోకి వచ్చేస్తే మేము స్వతంత్రం కోల్పోతాము, మా ఇష్టమైనటువంటివన్నీ మేము చేయలేము, ఇదిగో మాకు కొన్ని వ్యసనాలు ఉన్నాయి, ఈ వ్యసనాలన్నింటిలో నుంచి మేమన్నిటిని కూడా వదిలిపెట్టేసేసుకొని రాలేము అని చెప్పేసేసి అంటూ ఉంటారనమాట. అంటే ఏంటి, వాళ్ళు అనుకుంటుంటారు మాకు ఇప్పుడు బయట ఉంటేనే అంటే క్రీస్తు వారిలోకి వస్తే మేము స్వతంత్రం కోల్పోతున్నాము, బయట ఉంటే మాకు చాలా స్వతంత్రంగా మా ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్న పనులన్నీ చేయగలుగుతాము, సో చాలా స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నాము అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు, ఇదిగో మీరు అలా అనుకుంటూ బయట ఉండటం వలన, దేవునిలోకి రాకుండా బయటకు ఉండటం వలన మీరు చేస్తున్నటువంటి పాపానికి దాసులుగా మారిపోతున్నారు. మీరు స్వతంత్రం అనుకుంటున్నారు, స్వతంత్రం కానే కాదు అది. అది మిమ్మల్ని దాసత్వంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు నాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు చేయగలను అనుకొని నన్నెవ్వరు ఇక్కడ ఆపట్లేదు అనుకొని ఒక వ్యసనానికి బానిసైపోతూ ఉన్నారు. కాబట్టి దానికి మీరు దాసులుగా బ్రతుకుతున్నారు. అందుకే మీరు దాసులుగా ఉన్నంత కాలం దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు కదా! మనకందరికీ తెలుసు. పనివారు ఎప్పుడు ఇంట్లో ఉండటానికి నివాసం చేయరు. వారు పనివారు కనుక బయటనే ఉండాల్సొస్తది. నువ్వు పాపానికి దాసుడివి అయిపోతే దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క నివాసంలో నువ్వు ఉండటానికి వీలు లేదు. అర్హత కోల్పోతా ఉంటావు నువ్వు. అందుకని చెప్పేసేసే పాపం నుంచి విడుదల పొందితే యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాను, మీరిప్పుడు నిజంగా స్వతంత్రులు, మీరు నిజంగా ఇప్పుడు స్వతంత్రులు. అందుకని చెప్పేసి పాపం నుంచి నేను విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను కాబట్టి అన్నీ చేయదగినవి కావు, అవి మీకు క్షేమాభివృద్ధి కలుగజేయవు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో నిలిచి ఏమి చేయదగినవో తెలుసుకోండి, మీకు బుద్ధిని జ్ఞానమును నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా మనిషిని
ఒక రోబోలాగా తయారు చేయాలని అనుకోలేదు. ఒక రోబోలాగా తయారు చేయాలి అని అనుకుంటే ఆయన, ఆయన ఇష్టమున్న లక్షణాలతో ఉన్న రోబోలాంటి మనుషుల్ని తయారు చేసేసుకొని ఈ లోకంలో పెట్టేసుకోవచ్చు. కానీ అలా తయారు చేయలేదు దేవుడు. దేవుడు మనందరికీ తెలుసు ఆదాము, హవ్వ గారిని సృష్టించినప్పుడు కూడాను అన్నిటి మీద వారికి అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. అన్నింటి మీద అధికారాన్ని అదే తెలియపరుస్తున్నారు. నేను స్వతంత్రంగా మిమ్మల్ని మీకు బుద్ధి జ్ఞానాన్ని ఇస్తాను. మీరు స్వతంత్రంగా ఆలోచించుకొని మంచి, చెడు 2 మీ ముందే పెడతాను. మంచి, చెడు 2 పెట్టి మీకు జ్ఞానాన్ని, అలాగే బుద్ధిని అనుగ్రహిస్తాను. ఆ జ్ఞానం ద్వారా ఏది మంచి, ఏది చెడు మీరు తెలుసుకొని క్లియర్‌గా ఇదిగో మంచిలోకి రావాలి అన్న జ్ఞానంతో మీరు మీరు పరలోక రాజ్యంలోకి చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి అన్న విషయాన్నే దేవుడు మనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అన్నీ చేయదగినవి కావు. అన్నీ క్షేమాభివృద్ధిని కలుగజేయవు గనక ఏది పడితే అది చేసేవారిలో మనం ఉండటానికి వీలు లేదన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. ఇంకను అక్కడ చూసుకోగలిగితే ఎవడు తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. చూడండి ఈ దినాల్లో ఇలాంటివన్నీ మనం చూస్తున్నామా అసల? మన కొరకు మనం మేలు చేసుకోవడానికి ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి దినాల్లో ఉన్నాం మనం అసలకి. ఎవ్వరికి వారి స్వార్థాలు చూసుకుంటూ ఇతరులను వీరి యొక్క స్వార్థాల కొరకు ఇతరులను కూడాను మనము భయంకరమైనటువంటి క్రియల్లో పడేస్తున్న వారిలో ఈరోజు లోకంలో చూస్తూ ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులు అడిగినప్పుడు, "అయ్యా! నువ్వు రాబోయే దినాలు నువ్వు మళ్ళా తిరిగొచ్చేటప్పుడు అసలు దినాలు ఎలా ఉంటాయి?" అని అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన మొట్టమొదటి మాట, "ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి" అన్నారు. చూడండి అసలు అడుగుతున్నదేంటి? చెప్తున్నదేంటి అన్నట్టుగా ఉంటుంది కదా! అసలు నువ్వొచ్చే ముందు రాకడకు సూచనలేంటి అంటే, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఓహ్! సూచనలంటే ఖచ్చితంగా ఇట్లా ఆకాశంలో జరుగుతాయి, లేకపోతే ఇలాంటి సూచనలు చెప్తారు అని అనుకుంటే ఫస్ట్ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే, మిమ్మల్ని ఎవరు మోసపుచ్చకుండా చూసుకోండి. ఎందుకంటే స్వార్థపరులుగా అయిపోతారు మనుషులందరూ గూడాను. ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు చూసుకుంటారు. కానీ క్రీస్తులో ఉన్న మనము, ఆత్మలో ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మను కలిగినటువంటి మనము ఎలా ఉండాలో అని తెలియపరుస్తున్నారు చూడండి పౌలు. మన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఈరోజు మనం ఎలాంటి స్వతంత్రాన్ని కలిగి ఉన్నామో మనం గ్రహించి ఇదిగో ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు పాపం నుంచి మనల్ని పాపంలో దాసులుగా ఉన్న మనల్ని విడుదల చేసి మనల్ని కుమారులుగాను, స్వతంత్రులుగాను చేశారు. అయితే ఈ స్వతంత్రంలో మనం అందరము మేలు చేసేవారిగా ఉండాలే తప్పించి ఇతరులకు కీడు చేసేవారిలో ఉండకూడదు. న్యాయంగా బ్రతకాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని, దేవుని కొరకు బ్రతికే వారిలో ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.